జూన్ 4 ఆంధ్ర రాష్ట్రానికి మరో స్వాతంత్ర దినం. ఎమ్మెల్యే చదలవాడ. జూన్ 4వ తేదీ ఆంధ్ర రాష్ట్రానికి మరో స్వాతంత్ర దినమని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చదలవాడ మాట్లాడుతూ, బుధవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన తీర్పును ఎగతాళి చేస్తూ వెన్నుపోటు దినంగా ప్రకటించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వం హయాంలో వ్యక్తి స్వేచ్ఛ లేదని, వాక్ స్వేచ్ఛ లేదని, సామాజిక భద్రత లేదని, సామాన్య పౌరుడు ఏం తినాలో, ఏం తాగాలో, ఏం మాట్లాడాలో కూడా వారే నిర్ణయించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బూతులు తిట్టడం, దాడులు చేయడం, కేసులు పెట్టడం చేశారని అన్నారు. జూన్ 4 అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరోసారి స్వాతంత్రం వచ్చిన దినం అన్నారు. కీచకుల నుంచి సంకెళ్లు తెంచుకున్న రోజన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అంతం చేసిన రోజు అన్నారు. పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి వరకు, మహిళల నుండి చిన్నపిల్లల వరకు బూతులు తిట్టిన వారికి పోలింగ్ బూత్లోనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు సమాధానం చెప్పిన రోజు జూన్ 4వ తేదీ అన్నారు. అలాంటి జూన్ 4ను వెన్నుపోటు దినంగా ప్రకటించడం వారి మూర్ఖత్వం అన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో ఓ మంచి ప్రభుత్వం నడుస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, వారి నాయకుల తీరు మారలేదన్నారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలను ప్రశాంతంగా బ్రతకనివ్వలేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలలో చురుగ్గా ఉండే నాయకుల ఇళ్లపై దాడులు చేయడం, అక్రమంగా గంజాయి కేసులు పెట్టడం, ఎక్సైజ్ కేసులు పెట్టడం, పల్నాడు లాంటి ప్రాంతాలలో ఎంతో మందిని హత్యలు చేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఏనాడైనా వైసీపీ ప్రభుత్వం పనిచేసిందా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో కనీసం నామినేషన్లు కూడా వేయలేదని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీయకుండా ఏకపక్షంగా ప్రవర్తించిన తీరును గుర్తు చేశారు. ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచారని, అమరావతికి వెన్నుపోటు పొడిచారని, పోలవరానికి వెన్నుపోటు పొడిచారని, 3 రాజధానులు చెప్పి దానికి కూడా వెన్నుపోటు పొడిచారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి, అతని కుటుంబం మున్సిపాలిటీలో ఆదాయాన్ని స్వాహా చేశారన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోట్లు పొడిచిందని, గొడ్డలిపోటు పేటెంట్ హక్కుగా కలిగి ఉన్నారని అన్నారు. అక్రమార్కులు, అవినీతిపరులు, దుర్మార్గులు చేసేవారంతా వైసీపీలోనే ఉన్నారని అన్నారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ప్రజలు రాష్ట్రంలో సుఖ శాంతులతో ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. తట్టుకోలేక ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారని చెప్పి దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి మాటలు మాట్లాడటమే. అలానే పల్నాడు జిల్లాలో ఎక్కడా లేనటువంటి మార్చిలో జరిగిన సంఘటన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న మాట్లాడటం కూడా జరిగింది. దాన్ని మీరు గనక గమనిస్తే అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఈ నరసరావుపేట పట్టణంలో మీరు చేసినటువంటి మీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కానీ చేసినటువంటి అన్ని మాఫియాలని కూడా ఆ రోజు ఈ నరసరావుపేట ప్రతిపక్షంలో ఉన్నటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఎండగట్టినటువంటి పరిస్థితి అనేక రకాలుగా ఉంది. మీరు చెప్పిన ప్రతి దాన్ని కూడా ఛాలెంజ్ గా తీసుకొని ఆయన జనంలోకి వెళ్ళటం, జనం మొత్తం కూడా భారీ మెజారిటీతో నరసరావుపేట పట్టిన సీట్ ని 25 సంవత్సరాల తర్వాత నరసరావుపేట గడ్డపై ఎరిగిచ్చేటటువంటి 99 తర్వాత మళ్ళీ 24లోనే మళ్ళీ అరవింద్ బాబు గారు ఆ జెండాను ఎగరేసే విధంగా కూడా మీ అందరికీ బుద్ధి చెప్పి కూడా ఈ నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఆయన చేసినటువంటి మంచి పనే దీని కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలా. మీరు ఆ రోజు చేసినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మన సతనపల్లి రోడ్ లో ఒక వెంచర్ లో మీరు చెయ్యి పెడితే దానికి మీకు వైశాస్ అంతా కూడా తగిన బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి నరసరావుపేట పట్టణంలో జరిగింది. అది అందరికీ తెలుసు. అభివృద్ధి ఒక్క చోట కూడా చేయకుండా మున్సిపాలిటీలో ఉన్న నిధులన్నీ కూడా మీరు డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి నరసరావుపేట పట్టణంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కనుక మాటకు మాట పెంచితే పోయినసారి అరవింద్ బాబు గారు చెప్పాడు, మీ మొత్తం కూడా మీ గుట్టంతా కూడా బయటకు వస్తుందని చెప్పి. అదే పనిలోనే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఎంత మంచివాడో మీరు చేసేటటువంటి పనులకి ఆయన కన్నెర్ర చేస్తే ప్రతి ఒక్కటి కూడా మీ జాతకాలన్నీ బయటకు వస్తాయని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జాగ్రత్త, మీరందరూ కూడా ఏ మాట వస్తే ఆ మాట అంటాం. ఎమ్మెల్యే గారు ప్రశాంతంగా ఈ రోజు ప్రజల్లో ఒక ఎమ్మెల్యేగా, ఒక సాధారణ పౌరుడిగా ఉదయాన్నే 5 గంటలకు లేచి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళటం, ప్రతి ఒక్క చోట చేయటం అనేది ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. అది నిజం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు గనక గమనించుకుంటే, మీరు 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు సంవత్సరం పాటు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు సంవత్సరం గడిచింది అధికారంలో. ఆయన చేసినటువంటి ప్రతి పని ఈ రోజు నర్సరావుపేట సరౌండింగ్ మొత్తం చూసుకుంటే ఒక్క చోట కూడా వర్షాలు పడ్డా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ఉందంటే ఆయన ఈ రోజు దాకా తీసుకున్నటువంటి నిర్ణయాలే. ప్రతి రోజు కూడా పారిశుద్ధ్యం మీద ఆయన చేయబెట్టబట్టే ఈ రోజు ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయన నిలబడి చేయించబట్టే ఈ రోజు కాలువల్లో నీళ్లైనా రోడ్లైనా కానీ పరిస్థితి బాగుంది. నర్సరావుపేటలో మీరు 25 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధిని ఆయన మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ అభివృద్ధి స్టార్ట్ చేయడానికి కారణం ఈ రోజు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఇక్కడే ఉంటూ ఇక్కడ పనులు చూస్తూ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయి నిధుల్ని తీసుకొని వచ్చి నర్సరావుపేట పట్టణానికి కావాల్సినటువంటి అభివృద్ధికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల మీరు ఎన్ని మాటలు చెప్పినా గానీ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇలానే ఈ 5 ఏళ్ల పరిపాలన ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ చేస్తారు. అలానే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈ రోజు ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. మీరు ఎన్ని దినాలు పెట్టుకున్నా దానికి మీకు ఖర్చే తప్ప ప్రజలు ఎవ్వరు. అందరికీ నమస్కారం. రేపు జూన్ 4వ తారీఖుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన తీర్పుని వాళ్ళు ఎగతాళి చేస్తూ దాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వ్యక్తి స్వేచ్ఛ లేదు, వాక్ స్వేచ్ఛ లేదు, సామాజిక భద్రత లేదు. ఒక సామాన్య వ్యక్తి కూడా అతనేం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, అతనేం తాగాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, అతనేం మాట్లాడాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసేవారు. ఏదైనా వాళ్ళ గురించి ప్రజాస్వామ్య సమస్యల మీద ఏదైనా మాట్లాడితే బూతులు తిట్టడం జరిగేది. అడ్డగోలుగా ఒక పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు మహిళలని, పసిపిల్లలని కూడా చూడకుండా బూతులు తిట్టిన వాళ్ళకి పోలింగ్ బూతుల్లోనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు సమాధానం చెప్పిన రోజు జూన్ 4. అది నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకోసారి స్వాతంత్రం వచ్చిన రోజు, ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని చింపేసిన రోజు, వీళ్ళ కీచకుల సంఖ్యలు తెంచుకున్న రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు దాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించడం ఈ మూర్ఖత్వానికి నిదర్శనం. నేడు ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది, కూటమి నాయకత్వంలో అభివృద్ధి తీసుకెళ్తుంది, కానీ అరాచకం తీసుకెళ్ళట్లేదు. అదేవిధంగా నర్సరావుపేట నియోజకవర్గానికి వస్తే గత 5 సంవత్సరాల్లో నర్సరావుపేటలో ఏమేమి దంతాలు జరిగినాయి, ఏమేమి మాఫియాలు జరిగినాయి, అడ్డగోలుగా ఏమేమి వ్యవహారాలు జరిగినాయి అందరికీ తెలుసు. అదే సమయంలో వాటిని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆ రోజు అరవింద్ బాబు గారి మీద కూడా అనేక సార్లు దాడులు చేయడం జరిగింది, వారిని అనేక కేసులు ఇరికించడం జరిగింది. అలాగే ఇక్కడ జనసేన నాయకులు సింధుకూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారి మీద కూడా ఆనాడు సర్పంచ్ ఎన్నికలప్పుడు ప్రత్యక్షంగా భౌతికంగా దాడి చేయటం ఆ రోజు మీడియా పరంగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అనేక విధాలుగా ఆయన్ని గాయపరచడం జరిగింది. అలాగే నా విషయం కూడా చెప్తున్నాను, నేను మా పార్టీ తరఫున ప్రజాపౌరు యాత్రకి అల్లూరావుపాలెం వెళ్తే మా ఊర్లో అసలు మీ పార్టీ గురించి ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు, ప్రజాస్వామ్యంలో ప్రచారం చేయడం ఒక హక్కు, కనీసం ప్రచారం చేయడానికి వీల్లేదని నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ విధంగా దాడులు, ఈ అరాచకాలు లేకుండా ఈనాడు ప్రజలు సంతోషంగా సుఖంగా ఉన్నారంటే జూన్ 4 కారణం. అదే జూన్ 4, 2024 నాడు నర్సరావుపేటలో పల్నాడు జిల్లాలో మీరంతా అరాచకం చేసింది కూడా మీడియా ముఖంగా అందరూ చూశారు. మేము పోలింగ్ బూతులు పర్యవేక్షిస్తుంటే మా కార్లు పాల్గొట్టడం, మా మీద దాడులు చేయడం, మా కార్యకర్తలని, మహిళా కార్యకర్తలను కూడా దాడులు చేయడం అంతా చూశారు. దీన్ని ఆ జూన్ 4ని మీరు వెన్నుపోటు దినం అంటాం చాలా హాస్యాస్పదం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరొక స్వాతంత్ర దినంగా భావించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో బతుకుతున్నారు. మీడియా వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. ఆనాడు మీడియా వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీడియా మీద దాడులు చేయడం జరిగింది. ఎంపీల మీద పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎంపీల మీద దాడులు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నాయకులందరి మీద దాడి చేశారు. మీడియాని అనేక రకాలుగా ఛానళ్ల మీద, మీడియాల మీద, వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వైసీపీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మినిస్టర్లు కానీ, వాళ్ళ నాయకులు తీరు ఎక్కడా మారలేదు. ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఇంత బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు ఏదో తీరు మారలేదు.
మరి ఇవాళ అవినీతి పనులు, అక్రమాలు, దుర్మార్గాలు చేసింది 5 ఏళ్లలో మీరే కదా, ఒకసారి చెప్పండి. ఏనాడైనా ప్రజలను ప్రశాంతంగా బతకనిచ్చారా? ఏ రోజైనా కానీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రశాంతంగా ఇళ్లలో ఉండనిచ్చారా? ప్రతిరోజు ఇళ్లలో దాడులు చేయటం, ఎవరైతే టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ యాక్టివ్గా పొలిటికల్గా తిరిగే నాయకులందరి మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఇళ్లలో ఎక్సైజ్ దాడులు చేయించారు, గంజాయి పెట్టి దాడులు చేయించారు. అదేవిధంగా ఎంతో మంది నాయకుల మీద మరి పల్నాడులో చూస్తే మాచర్ల ఏరియాలో మరి చాలా మంది మీద దారుణంగా హత్యలు చేయడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎప్పుడన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎప్పుడైనా ప్రయత్నించారా? నేను ఇక్కడున్న మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కడిని అడుగుతున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏనాడన్నా పంచాయతీ ఎలక్షన్లో నామినేట్ వేయించారా టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళని? ఏనాడన్నా మాకు ఎంపీటీ, జడ్పీటీసీ మీద నామినేట్ వేయించారా? కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఎవరిని కూడా నామినేట్ వేయకుండా ఏకపక్షంగా మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయలేదా? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఇప్పుడు వెన్నుపోటు పొడిచేది మీరు, ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచారు, అమరావతికి వెన్నుపోటు పొడిచారు, పోలవరానికి వెన్నుపోటు పొడిచారు, 3 రాజధానులని 3 రాజధానికి కూడా వెన్నుపోటు పడవడం జరిగింది. ఇది ఎంతవరకు మరి మంచిది ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా నువ్వు ఏనాడైనా కానీ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాళ్ళ మీద దాడులు చేయలేదా? అక్రమంగా భూములు కబ్జాలు చేయలేదా? మరి సాయి బాలాజీ సిటీలో 46 ఎకరాలు అక్రమంగా కబ్జా చేయలేదా? ఇదంతా వెన్నుపోటు కాదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి? మున్సిపాలిటీలో వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా నువ్వు స్వాహా చేయలేదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి? నువ్వు కిటము. ఇది వెన్నుపోటు కాదా? ఇది ప్రజలకు వెన్నుపోటు. నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కి వెన్నుపోటు పొడిచావు నువ్వు కూడా మాట్లాడే అర్హత నీకు అసలు లేదు. కనీసం ఆలోచన జ్ఞానం లేని మనుషులు మీరు. ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారు. మరి గడిచిన 5 ఏళ్లలో మరి వైసీపీ ప్రభుత్వం వెన్నుపోట్లు పొడిచింది. అదేవిధంగా వెన్నుపోట్లు, గొడ్డలు వేట అనేది మీ పేటెంట్ హక్కు. అదేవిధంగా ఎంతమందిని కడపలో మీరు అన్యాయంగా చంపారు చెప్పండి. మీ చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ బాబాయిని కిరాతంగా హత్య చేశారు. ఎవరన్నా చేస్తారండి సొంత ఇంట్లో బాబాయిని? వాళ్ళ అమ్మని ఇంటికి రానియకుండా అక్రమంగా వేధింపు మొదలు పెట్టారు. వాళ్ళ చెల్లెల మీద, మరి వివేకానంద మరి అమ్మాయి కూతురు మీద మరి ఎన్నో వేధింపులు చేస్తున్నారు. ఆ కేసులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ చనిపోవడం జరిగింది. ఏదో విధంగా మీరే దాడులు చేసి వాళ్ళని చంపుతూ ఉన్నారు. ఇటువంటి అక్రమాలు, అవినీతి పనులు, దుర్మార్గాలు చేసేది మీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కనీసం సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ప్రజలకు 2 పూటల మంచినీళ్ళు ఇస్తున్నాము, కాలువలు శుభ్రం చేయిస్తున్నాము, రోడ్లు వేయిస్తున్నాము, ప్రభుత్వ పరంగా ఏమేం చేయాలో అన్ని చేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వం ఇచ్చే హామీలు అన్ని కూడా మేము మాట తప్పకుండా మడని చెప్పకుండా అన్ని నెరవేరుస్తూ ఉన్నాము. ఏదో విధంగా మరి గ్రామాల్లో అలజడి సృష్టించి వైసీపీ దాడులు చేయటం, టీడీపీ వాళ్ళ మీద, జనసేన మీద, బీజేపీ మీద మరి అశాంతిని రేకెచ్చడానికి మీరు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కానీ మీరు ఇంకా సిగ్గు తెచ్చుకోవాలి. కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా, తీరు మారకుండా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రజలు ఇంతకుముందు 11 సీటుతో మీకు బుద్ధి చెప్పారు. మళ్ళీ 2029లో 1 సీటుతో మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నర్సాపేట నుంచి అరవింద్ బాబు మళ్ళీ 2029లో ఎమ్మెల్యే గెలుస్తాడు. అదేవిధంగా మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఛాలెంజ్ చేసి నేను సవాల్ విసురుతున్నాను. గోపిరెడ్డి, ఎక్కడ కూడా తీరు మార్చుకోవాలి, ప్రజల్లోకి రావాలి. మీరు ప్రజల తరపున నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా మీకు బుద్ధి రాకపోతే ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు. ఇవన్నీ కూడా గమనించి మీరు తీరు మార్చుకోవాలని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, వైసీపీ పార్టీని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.
పైగా జరిగేవి. ఇవన్నీ కూడా కలిపి 2466 అక్రమ కేసులు పెట్టారు. 2466 ఇలాగనమాట. అధికారులకే సుమారు 79 మంది వరకు పంపించారు. ఇలా చెప్పుకపోతే చాలా ఉన్నాయి. అందువల్ల మీ ద్వారా ప్రజలకందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మా వైఎస్ఆర్ లీడర్కు కేడర్కి మనవి చేస్తున్నాను. మేము రేపు బుధవారం ఇక్కడ 10 గంటలకు ప్రారంభం అవుతుంది మా ర్యాలీ. 10:30కి ప్రారంభం అవుతుంది కాబట్టి 10:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ర్యాలీగా మనం బోసుబొమ్మ సెంటర్కి వెళ్తాం. అక్కడ ఆ మహనీయుడు స్వతంత్ర పోరాట యోధుడు ఆ మహనీయుడికి పూలమాలేసి రాజశేఖర రెడ్డికి పూలమాల వేసి అక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇస్తాం. మళ్ళీ ఇక్కడికి వస్తాం. కాబట్టి లీడరు కేడరు వైసీపీ లీడర్ కేడర్ అందరూ ప్రజలందరికీ చెప్పేటట్టు బాధ్యత మీద, ముఖ్యంగా వాలంటీర్లకు చెప్పండి. వాళ్ళకి ఎలాగ వెన్నుపోటు జరిగింది చాలా విషయాలు చెప్పాం వెన్నుపోటు గురించి. కాబట్టి వెన్నుపోటు దినంకి అందరూ వచ్చి విజయవంతం చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది, దళితులకు మేలు జరుగుతుంది, గిరిజనులకు మేలు జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది, మైనార్టీలకు మేలు జరుగుతుంది, అలాగే అగ్రవర్ణ పేదలకు మేలు జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా 4వ తేదీ అంటే బుధవారం 10:30 కల్లా మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరుతామని తెలియజేసుకుంటూ మీ కార్యక్రమాన్ని ఆ రోజు విజయవంతం చేయాలని, ఈరోజు రాని పెద్దలందరూ కూడా అన్ని మండలాల పెద్దలు కూడా 5 మండలాల పెద్దలందరూ కూడా మీరు మీటింగ్ పెట్టుకోండి. రేపు మీరు మీటింగ్ పెట్టుకుని ఎల్లుండే కార్యక్రమం కాబట్టి రేపు ఉదయం మీటింగ్లు పెట్టుకొని మీ మండలంలో మీరు టౌన్లోని మీటింగ్ పెట్టుకొని మన లీడర్ క్యాడర్ అందరికీ చెప్పండి. అట్లా అందరికి చెప్పి ఆ రోజు వచ్చేటట్టు చూసి ఎంతమంది వస్తున్నారో చెప్తే నిన్న కూడా ఊహించిన జనం వచ్చారు కాబట్టి మళ్ళీ వారికి కనీసం వచ్చిన వరకు మనం కాఫీలు టీలు భోజనాలు పెట్టాలి కాబట్టి ఆ విధంగా నాకు అంకే కూడా చెప్పాలని మనవి చేసుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది నమ్మకం ఉంది కాబట్టి అందరూ రావాలని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్. దానికి కూడా మహిళకి ఎన్ని పూడుకోవచ్చు. అమ్మకి వందనము. ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పడం లేదు. ఎప్పుడు ఇస్తామో కనీసం చెప్పడం లేదు. క్యాలెండర్కి విడుదల చేస్తామని చెప్తున్నారు, ప్రజలు మాత్రం చెప్తున్నారు. అదే ఎండిపోటు పెడతారు. కాబట్టి ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి అక్క ఆలోచించాలి. రేపు ర్యాలీలో మీరు రావాలి. ఈ గురించే మేము వెళ్తున్నాం. వెన్నుపోటు పొడిచారు, బస్సు ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు, అమ్మకు 100 మంది మీ పిల్లలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఆడపిల్లలు ఇవ్వలేదు, వెన్నుపోటు పొడిచారు లేదు. కాబట్టి మీకోసం మమ్మల్ని కూడా ర్యాలీ ద్వారా ప్రభుత్వాలు నిలదీయమని చెప్తారు. పైగా జరిగేవి. ఇవన్నీ కూడా కలిపి 2466 అక్రమ కేసులు పెట్టారు. 2466 ఇలాగనమాట. అధికారులకే సుమారు 79 మంది వరకు పంపించారు. ఇలా చెప్పుకపోతే చాలా ఉన్నాయి. అందువల్ల మీ ద్వారా ప్రజలకందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మా వైఎస్ఆర్ లీడర్కు కేడర్కి మనవి చేస్తున్నాను. మేము రేపు బుధవారం ఇక్కడ 10 గంటలకు ప్రారంభం అవుతుంది మా ర్యాలీ. 10:30కి ప్రారంభం అవుతుంది కాబట్టి 10:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ర్యాలీగా మనం బోసుబొమ్మ సెంటర్కి వెళ్తాం. అక్కడ ఆ మహనీయుడు స్వతంత్ర పోరాట యోధుడు ఆ మహనీయుడికి పూలమాలేసి రాజశేఖర రెడ్డికి పూలమాల వేసి